జీవకణాల గురించి తెలియాలి, జీవశక్తి గురించి తెలియాలి, ప్రాణం తెలియాలి, ప్రాణశక్తి తెలియాలి. స్పిరిచువల్ సైన్స్ క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఉండగలగాలి. తారామండలం నుంచి నువ్వు వచ్చినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోరు. వాళ్ళు అక్కడ నేను వారిని చాలా కిరీటాలు పెట్టాను. వారికి కూడా కొన్ని అర్థం కాని ఉన్నాయి. అంటే కొంత ఈ భూమండలాన్ని నుంచి వాళ్ళు మోక్షం పొంది వెళ్ళినంత మాత్రాన సమస్త పరీక్షలు పాస్ అయ్యారని అనుకోవటానికి లేదు. అది వారి ఇష్టం. అట్లాగే ఇవన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే 10th పాస్ అవ్వాలంటే 7 సబ్జెక్టులు ఎలా చదవాలో, అలాగే అతి ముఖ్యమైనది జీవశక్తి తెలియాలంటే తరంగ విద్య తెలియాలి. ఆ విద్య నేను చదివాను. తరంగం అంటే ఏంటి? ఆ తరంగాన్ని ఎలా పట్టుకోవాలి? కనిపించని తరంగాలు, కనిపించే తరంగాలు, ఒక్కొక్క కిరణంలో ఎన్ని తరంగాలు, ఇదంతా పెద్ద సైన్స్, స్పిరిచువల్ సైన్స్. అలాగే ఆ తరంగాల ద్వారా నేను విద్య నేర్చుకుంటున్నాను. ఆ తరంగాన్ని నేను చదవలేదనుకోండి, ఆ విద్య నాకు రాదు. ఎందుకంటే కొన్ని విద్యలు కొన్ని ద్వారానే ఇవ్వబడతాయి. చదవటము, నోటితో చెప్పటము కాదు. అలాంటి ఆ తరంగ విద్య నేను నేర్చుకున్నది ఎందుకు? ఆయన ద్వారా ఆ విద్యని నేను గ్రహించుకోవటం కోసం. అలా అవన్నీ నేర్చుకొని ఇప్పుడు వచ్చాను కాబట్టే ఆ విద్య ఆయన నాకు ఇవ్వటానికే అందుబాటులో నన్ను శిష్యురాలిగా అంగీకరించి ఆ విద్యనంతా, అనంతమైన ఆ విద్యని, ఎన్ని జన్మలు కోట్ల యుగాల నుంచి ఎదురు చూస్తున్నా ఆ విద్యని ఈ జన్మలో నేను నేర్చుకుని సఫలీకృతం అయ్యాను.